మహాత్మా జ్యోతిరావు పూలే నృత్య నాటక ప్రదర్శనకు ప్రజలు, కవులు, మేధావులు, సాహితీవేత్తలు, నాటక కళాప్రియులు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నాయకుల నుండి విశేష స్పందన లభించడంతో పలువురు వక్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సందేశాత్మక నాటక ప్రదర్శనలు తరచుగా చేయడం ద్వారా అందరిలో స్ఫూర్తి నెలకొంటుందని ఆకాంక్షించారు. ఇవాళ బీసీ సంఘర్షణ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి నాటకం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. నేను ఇక్కడ మహిళా యూనివర్సిటీ ముందే ఒక జ్యోతిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 100 ఏళ్ల కొంత చరిత్ర అది ఈరోజు నాటకంగా చూస్తున్నాం. మనం తప్పకుండా ఇది సంఘం మార్పు చేయగల మార్పు ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, స్ఫూర్తి అవసరం ఉందని నేను కోరుకుంటాను. ఈరోజు మహాత్మునికి ముందే మహాత్ముని బిరుదుని ఆయనకి ఇచ్చారంటే ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరూ కూడా ఈ నాటక రూపంలో ఈరోజు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నాటక ప్రదర్శనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కళాకారుడికి కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతిలో ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ చరిత్ర అది కూడా విద్యార్థుల మధ్యలో కాలేజీలో నడపడం, ఇక్కడ చదువుతున్న వెనకబడిన వర్గాల అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఆ విధంగా రాబోయే తరానికి వాళ్ళ స్ఫూర్తిని అందిస్తారని కోరుకుంటూ అనగబడిన ప్రతి ఒక్క వర్గాన్ని బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ విద్యకి చాలా దగ్గరికి తీసుకొచ్చిన దంపతులు ఇద్దరు నాటక ప్రదర్శనని వీక్షించడం, ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్తో కలిసి వీక్షించడం మాకు చాలా ఆనందంగా ఉంది. జ్యోతిరావు పూలే గారు ఆయన జన్మించి 200 సంవత్సరాలైన మనము ఇప్పటికీ ఆయన పేరుని స్మరించుకోవడము, ఆయన జన్మదినాన్ని జరుపుకోవడము నిజంగా మనకంతా గర్వకారణము. ఒక నాటక ప్రదర్శన రూపంలో ప్రజల ద్వారాతో స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు మనమందరూ కళ్ళారా చూసి తిలకించి దీని స్వార్థం కావాలంటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఈ సాంప్రదాయం అలే ఉంటుందని మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ బీసీ సంఘర్షణ తరపున ఈ కార్యక్రమం చేయడం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.